హలో హాయ్ అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో రుచికరమైన కాకరకాయ మసాలా కర్రీ ఏ విధంగా వండుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఎంతో టేస్టీగా ఉందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, అంత బాగా కుదురుతుందండి. ముందుగా కాకరకాయలను 2 ముక్కలుగా కట్ చేసేసుకొని 4 వైపులా కట్ చేసేసుకొని లోపల గింజలన్నీ తీసేసి ఒక దాంట్లో వేసేసుకోవాలి. ముందుగానే అవన్నీ అలా కట్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు. అవి లేతకాయలు కాబట్టి వాటికి నేను గింజలు అయితే లేవు. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వాటర్ పోసుకొని బాగా కడిగేసుకోవాలన్నమాట. కడిగేసుకున్న తర్వాత మనకి చేదు అనేది కాస్త పోతుంది, చాలా బాగుంటాయి. తర్వాత కాకరకాయలు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత ఒక్కొక్క కాకరకాయ బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కల్ని ఇలా అయితే ఇందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 kg కాకరకాయలను అయితే తీసుకున్నానండి. నేను సగం కాయ ముక్కలనేమో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ కూడాను ఇలాగే ఫ్రై చేసుకున్నాను. మొత్తం కాకరకాయలని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి నేను. తర్వాత వేరొక కళాయి పెట్టేసి అందులోన ఆయిల్ వేసేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. అలాగే ఒక టమాటా కూడా పొడుగ్గా కట్ చేసేసుకొని ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే లవంగాలు, జీలకర్ర, యాలకులు, చిన్న ఒక ఇంచు దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అలాగే జీలకర్ర, ధనియాలు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క కూడా చిన్నది వేసేసుకోవాలి. కట్ చేసి వేసుకున్నాను నేను. ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఈ మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మసాలా అయితే రెడీ చేసేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ పోసేసుకొని మసాలా ప్రిపేర్ చేసాం కదండి, అదే ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసి కాస్త వేగనివ్వాలన్నమాట. బాగా ఆయిల్లో వేగిపోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే కాకరకాయ మసాలాకి కారం ఉంటే చాలా బాగుంటుంది. అలా కారం కూడా వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే అది మీ ఇష్టం. నేనైతే అన్ని కర్రీస్కి వేస్తాను. కరివేపాకు అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోన వాటర్ కలిపేసుకొని కొంచెంగా కలుపుకుంటాను. వాటర్ కలుపుకోవాలి. తర్వాత వాటర్లో మసాలా అంతా ఉడికిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడాను అందులో వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అన్నీ కూడా వేసేసుకున్నాను. నేను చెప్పాను కదండి 1/2 kg కాకరకాయలు, అవి మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మంటని కొంచెం సన్నని మంట మీద ఉడకనిచ్చుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కాకరకాయ ముక్క లోపల ఏమన్నా పచ్చితనం ఉన్నా కూడా మసాలాలో బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఉప్పు కూడా చూసుకోవాలి. ఇంకా అంతేనండి, తయారైపోయింది మన కాకరకాయ మసాలా కర్రీ.
ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. చూసారా ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.